రాజోలు గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలు. జనసేన అధినేత సైతం పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినా రాజోలులో మాత్రం జనసేన జెండా ఎగరవేసి సత్తా చాటారు రాపాక వరప్రసాద్. అయితే రాష్ట్రంలో అప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాపాక వైసీపీలో చేరారు. ఇలా గత 5 ఏళ్లుగా రాజోలులో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకోవడంతో ఈసారి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. పొత్తులో భాగంగా రాజోలులో మళ్లీ జనసేన పోటీ చేస్తుండటం ఉత్కంఠ నెలకొల్పుతోంది. రాజోలులో రాపాక వరప్రసాద్ 2009లో కాంగ్రెస్, 2019లో జనసేన తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇప్పుడు ఈయన వైసీపీలో కొనసాగుతున్నారు. ఈసారి మళ్లీ రాజోలు నుంచి పోటీ చేయాలని భావించిన రాపాకను అమలాపురం ఎంపీగా పోటీకి దింపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీంతో ఈసారి ఇటీవలే పార్టీ మారిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ నుంచి రాజోలు బరిలో నిలిచారు. ఇక కూటమి నుంచి రాజోలు సీటు తిరిగి జనసేనకే తగ్గింది. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవవర ప్రసాద్ బరిలోకి దిగారు. ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి వరప్రసాద్. కలెక్టర్ గా ఉన్న సమయంలో అనేక ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేసిన ఘనత ఆయనకుంది. దీంతో వైసీపీ హవా విపరీతంగా కొనసాగిన సమయంలోనే రాజోలును జనసేన గెలుచుకుంది. కాబట్టి ఈసారి కూడా రాజోలు తమదేనన్న ధీమాతో ఉన్నారు జన సైనికులు. చూడాలి మరి ఈసారి రాజోలు ప్రజలు ఎవరిని గెలిపిస్తారో. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?